హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీజా స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే 2025లో ఒక 3-4 బుక్స్ చదవాలని ఒక టార్గెట్ పెట్టుకున్నా. అందుకోసమని ఈ ఇయర్‌లోనే ఒక బుక్ అయితే ఆర్డర్ చేసిన. అదే ఈ బుక్ 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు'. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో, రీల్స్‌లో ఎక్కడ చూసినా ఇదే. ఎవ్వరు చూసినా ఇదే బుక్ చదువుతుర్రు, రివ్యూ చెప్తుర్రు. నేనెప్పుడు చదువుదామనుకున్నా బట్ నాకు టైం కుదరలేదు. అందుకోసమని మొన్నైతే ఆర్డర్ చేసిన. ఇదే రోజొచ్చింది. సో, ఇంకా చూడాలి. అందరూ చెప్తుర్రు ఈ బుక్ చదివితే ఏడుస్తామని. సో, నన్ను ఈ బుక్ ఏడిపిస్తదో, ఏడిపియదో చూడాలి. నేనైతే చాలా సెన్సిటివ్. ఏదన్నా బాగున్నా కూడా తొందరగా నాకు తెలియకుండానే ఏడుస్తా. సో, ఈ బుక్ అయితే ఎప్పటినుంచో చదవాలనుకున్నా. బట్ టైం అయితే కుదరలేదు. అండ్ మా మరదలు కూడా చెప్పింది. చదువక్క ఒకసారి ఈ బుక్ రివ్యూ చెయ్యు బావుంటది బుక్కు అని చెప్పింది. సో, ఇంకా మనమైతే ఈ బుక్ చదువుదాం. ఒకప్పుడు బుక్స్ చదివేవాళ్ళు బాగా మందుండే. ఇప్పుడు ఆ పర్సెంటేజ్ అయితే తగ్గిపోయింది. సో, ఈ కాలంలో ఫోన్స్ ఎక్కువ వాడడం వల్ల మేబీ వన్ ఆఫ్ ద రీజన్ అదే అనుకోవచ్చు. సో, ఫోన్స్ వాడొచ్చు. అప్పుడప్పుడు ఇట్లా బుక్స్ కూడా చదవండి. రిలాక్స్‌గా ఉంటది. అండ్ ఇంకా మీకేమైనా మంచి మంచి బుక్స్ తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ జేయండి. మంచి మంచి బుక్స్ మనం ఎంకరేజ్ చేద్దాం. ఇలాంటి వాళ్ళని టాలెంట్ ఉన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం తప్పకుండా. అండ్ తను 'రవి మంత్రి' ఈ బుక్ రాసినతను. చాలా వరకు తనని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూసే ఉంటారు. ఎంత టాలెంటెడ్ అబ్బా! ఎందుకంటే ఇట్లా కంటెంట్ చేయడం, జాబ్ చేయడం ఇవన్నీ అసలు బాగా టాలెంట్ అయి ఉండాలి. సో, నేనైతే అలానే అనుకుంటున్నా. తనైతే ఇక్కడ ఉండడు. వేరే కంట్రీలో ఉంటాడు. అండ్ తన రీల్స్ కూడా నేను చూస్తూ ఉంటా. చాలా బావుంటాయి. అండ్ ఫన్నీగుంటాయి. మన రియల్ లైఫ్‌లో ఇన్సిడెంట్స్ ఎట్లుంటే తను అదే రీల్స్ చేస్తాడు. సో, మీరెవరైనా ఫాలో అవ్వకుండా తనని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్‌లో 'రవి మంత్రి' అని ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ మీకేమైనా మంచి బుక్స్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. బై.